మీరు సింహాన్ని వేటాడటం ఏమిటండి? తమాషాగా ఉందా? ఇప్పుడే తుపాకీ ఇంట్లో పెట్టేస్తున్నా. లాభం లేదయ్యా. తుపాకీ చేతిలో ఉంటే గానీ మీరంటే వాళ్ళకు మాలాంటి వాళ్ళ ధైర్య సాహసాలు ఏమిటో అర్థం కావు. సరే 4 రోజులు వేటకెళ్ళావుగా, ఎన్ని సింహాన్ని వేటాడేమేమిటి? అక్కడే పప్పులో కాలేశావు. వేటాడంలో మన స్టైలే వేరు. తుపాకీ భుజాన పెట్టుకుని ఒరిస్సా అడవుల్లోకి వెళ్ళా. పెద్ద పుల్లు, చిరత పుల్లు, ఎరుగులు ఏవేవో చాలా కనిపించాయి. ఆహా, అంటే ముందు పెద్ద పులులతో వేటాడడం మొదలెట్టావన్నమాట. చాచా, ఏం టేస్ట్ అయ్యనేది? పెద్ద పుల్లు నా జోరు కిందకి వస్తుంది, నేను పెద్ద పుల్లు జోరు కిందకి వెళ్తాను. మనం సింహం సింహం సింహంతోనే ఢీకుంటుంది. 3 రోజులు సింహం కోసం వెతగ్గా ఓ రోజు మధ్యాహ్నం టుయ్యే టుయ్యే అంటూ ఓ సింహం నా ముందుకొచ్చింది. చాలేవయ్యా, సింహం గర్జిస్తుంది గాని టియో టియో అంటుందా ఎక్కడన్నా? ఇదేనండి మీతోటి ప్రాబ్లం. ఇక్కడ సింహాలు గర్జిస్తాయి, అక్కడ భాష వేరు కదా, టుయ్యో టుయ్యో అంటాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం. సరే చెప్పు. మనకెదురుగా సింహం ఉంది, సింహానికి ఎదురుగా మనం ఉన్నాం. చూశా, తుపాకీ తీశా, గురిపెట్టి ఓ గాజు తోట అదులో పెట్టా. ఇదిగో మార్కండేయులు, నేనేమన్నా పిచ్చాను అనుకుంటున్నావయ్యా? గాజు తూటాలతోటి, పింగాణి తూటాలతోటి సింహాన్ని ఎవడైనా వేటాడతాడయ్యా? చూడు, వేటాడడంలో మన స్టైలే వేరు. మనం దేన్ని ముందుగా కొట్టం, వార్నింగ్ ఇస్తాం. అందుకే చీటీలో వార్నింగ్ రాసి అట్లా పేల్చబోయా. అంతే, తప్పున సింహం కూర్చుడిపోయింది. అలాగా? మరి వేటాడేవా సింహాన్ని? కూర్చున్న సింహాన్ని మనం కొట్టం కదా. అయితే ఎంతలో సింహం ఇంత పెద్ద గుడ్డు పెట్టింది. ఇదిగో, కోతలకు కూడా హద్దుంటుందయ్యా. సింహం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిల్లని పెడుతుంది గాని. మీకు తెలియదండి బాబు, సింహం గుడ్డు పెడుతుంది, నేను చూశాను. కాదండి, సింహం పిల్లనే పెడుతుంది. మీకు చెప్పలేదండి, సింహం గుడ్డు పెడుతుందండి. కాదండి, సింహం పిల్లనే పెడుతుంది. మీతో వదిలించలేమండి, సింహం గుడ్డు పెడుతుందండి బాబు. సింహం పిల్లనే పెడుతుందండి బాబు. అబ్బా రండి సార్, మీరు సమయానికి వచ్చారు. మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. సింహం గుడ్డు పెడుతుందా, పిల్ల పెడుతుందా, మీరు చెప్పండి. ఎంత పిచ్చి వాళ్ళయ్యా మీరు. సింహం అంటే ఏమనుకున్నారు? అడవికి రాజు, జంగిల్ కా కింగ్. సింహం గుడ్డునైనా పెడుతుంది, పిల్లనైనా పెడుతుంది, దాని ఇష్టం. అది నిజమేనేమో.